డాక్టర్ గారు, డయాలసిస్లో ఎన్ని రకాలు ఉంటాయి, అలాగే ట్రాన్స్ప్లాంటేషన్లో ఎన్ని రకాలు ఉంటాయి? సో మస్ట్ డయాలసిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు రకాలు ఉంటాయండి. ఒకటి హీమోడయాలసిస్, రెండు పెరిటోనల్ డయాలసిస్. పొట్ట డయాలసిస్ అంటారు వాడుక భాషలో మనం. హీమోడయాలసిస్ అంటే మీరు హాస్పిటల్కి వచ్చి మనము బ్లడ్ డయాలసిస్ అంటాం అనమాట. అంటే మెషిన్ బ్లడ్ అంతా బయటకు వచ్చి మెషిన్లోకి వెళ్ళి మెషిన్ ప్యూరిఫై చేసి మళ్ళీ మీ బాడీలోకి బ్లడ్ పంపిస్తూ ఉంటుంది. రెండోది పెరిటోనల్ డయాలసిస్ అంటే పొట్ట డయాలసిస్ అంటాం. ఇది ఇంట్లో మీ అంతటి మీరు చేసుకునే డయాలసిస్. ఇది రోజుకు 2 సార్లు 3 సార్లు చేసుకోవాల్సి వస్తుంది అనమాట. చేసుకున్న ప్రతిసారి ఒక అరగంట టైం పడుతున్నది. ఏం చేస్తారంటే ఆ పొట్టలోకి వాటర్ పంపించుకొని ఒక 4 అవర్స్ తర్వాత మళ్ళీ వాటర్ని డ్రైన్ చేసేస్తాం. దీన్ని పెరిటోనల్ డయాలసిస్ అంటాం. ఆన్ ది అదర్ హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏబిఓ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్, ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. ఏబిఓ కంపాటబుల్ అంటే సేమ్ బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఏబిఓ కంపాటబుల్ అంటాం. బ్లడ్ గ్రూప్ వేరైనా మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటే దాన్ని ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఓకే. సో అంటే ఇది కూడా కొత్తగా వచ్చిందా టెక్నాలజీ? ఐ మీన్ బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ అవ్వకుండా ఈ డోనర్ రిసెప్టర్ అనేది జరుగుతోందా? ఐ మీన్ మీరు ఇప్పుడు డయాలసిస్ గురించి మాట్లాడుతున్నారు, నేను ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను కూడా. ఓకే. సో ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళంటే బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ అయితేనే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అనుకునేవాళ్ళు. అది నిజం కాదు. ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ 10 years నుంచి మనము బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా మనం ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. ఈ పద్ధతిని మనం ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. ఇది నెంబర్స్ చాలా ఎక్కువగా చేస్తున్నాము, సక్సెస్ కూడా చాలా బాగుంది. సో చాలా మందికి తెలియదు ఈ విషయం. రైట్, అవును. అలానే చాలామంది డయాలసిస్ అంటే క్యూర్ కాదు, ట్రీట్మెంట్ అని అంటూ ఉంటారు. సో అంటే డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది లైఫ్ లీడ్ చేయడంలో? ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళకి, డయాలసిస్ చేయించుకునే వాళ్ళకి లైఫ్ ఏ విధంగా ఉంటుంది? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ట్రాన్స్ప్లాంట్ తర్వాత చాలా బాగుంటుంది. ఫస్ట్ 3 months కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా ఆఫ్టర్ 3 months యూ విల్ బీ నియర్ నార్మల్ లైఫ్. అంటే ఇంతకుముందు మీ లైఫ్ ఎలా ఉందో ఆల్మోస్ట్ ఆ స్టేజ్కి వస్తారు. ఆల్మోస్ట్ అని చెప్తున్నాను, 100% చెప్పట్లేదు. ఎందుకంటే ఎంతో కొంత రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ మనం డయాలసిస్ తీసుకున్నట్లయితే ఈ డయాలసిస్ అనేది కిడ్నీకి క్యూర్ కాదు. కిడ్నీ పని చేయట్లేదు కాబట్టి ఆ పని మనం బయట నుంచి చేస్తున్నాం అంతే. కిడ్నీ క్లీనింగ్ చేయట్లేదు కాబట్టి ఆ పని మనం బయట నుంచి చేస్తున్నాం. కానీ మీ కిడ్నీ 24/7 పనిచేస్తూనే ఉంటుంది. కానీ అంతసేపు మనం మెషిన్కి అటాచ్ చేసుకుని కూర్చోలేము కదా. సో అందుకని వారానికి 2 times 3 times పిలిచి మనం ఎక్సెస్ యూరియా, ఎక్సెస్ క్రియాటిన్ని మనం క్లియర్ చేస్తూ ఉంటాం. కానీ ఒకేసారి ఈ ప్రాసెస్ అంతా చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో కొంచెం వీక్నెస్ రావడము, ఆ రోజంతా కొంచెం డల్గా ఉండడము ఇలా ఉంటుంది. సో ఆ లెక్కను మనం చూసినట్లయితే కనుక వారానికి 3 రోజులు మనం డయాలసిస్ చేస్తే ఆ 3 days ప్రొడక్టివ్ డేస్ ఆఫ్ ద వీక్ వెళ్ళిపోతాయి. కరెక్ట్. సో దాని నుంచి మనం బయటపడాలంటే, ఆ సైకిల్ నుంచి మనం బయటపడాలి అంటే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఓకే. సో అట్లానే ఖర్చుల గురించి కూడా చాలామంది వెనకాడుతూ ఉంటారు. సో ట్రాన్స్ప్లాంట్కి, డయాలసిస్కి ఏ విధంగా ఉంటాయి ఖర్చులు? అవి దేన్ని ఎంచుకోవచ్చు? ఐ మీన్ అంటే ఇప్పుడు ఒక 30 years 35 years జెంటిల్మెన్ ఉన్నాడండి. ఆయన జాబ్ చేసుకుంటున్నాడు, అంతా బాగుంది. సడన్గా కిడ్నీస్ ఫెయిల్ అయిపోయిందని తెలిసింది. సో అట్లాంటి వాళ్ళు అంటే ఆయన ఆధారం ఆ కుటుంబానికి. ఆయన సడన్గా డౌన్ అయిపోతే అట్లాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఖర్చు చూసినట్లయితే కనుక మీరు ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోలేదు అనుకోండి, ఫర్ ఇయర్స్ టుగెదర్ యూ హ్యావ్ టు బీ ఆన్ డయాలసిస్. సో యాడప్ కాస్ట్ ఎక్కువైపోతుంది. మళ్ళీ దానితో నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ పెరుగుతాయి, ఇంజెక్షన్స్ పెరుగుతాయి. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో వైజ్ మనకి ట్రాన్స్ప్లాంట్ అయినా డయాలసిస్ అయినా పెద్ద డిఫరెన్స్ ఉండదండి. ఓకే.